హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో ప్రెగ్నెన్సీలో చివరి 3 నెలలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ప్రెగ్నెన్సీలో చివరి 3 నెలలు మనము ఏ విధంగా ఉండాలి అనేది చూసుకున్నట్లయితే ఉదయం సాయంత్రం చేయగలిగినంత వాకింగ్ చేయాలి. అలాగే ఇతర వ్యాయామాలు అవసరం లేదు. ఓకేనా. చివరి 3 నెలల్లో మనము వ్యాయామాలు చేయనవసరం అయితే ఉండదు. ఉదయం, సాయంత్రం అయితే వాకింగ్ అయితే కంపల్సరీ చేయాలి ఫ్రెండ్స్. అలాగే ఎక్కువసేపు కూర్చోవడం, అలాగే నిల్చోవడం కూడా అనారోగ్యమే. ఎక్కువసేపు కూర్చోకూడదు, అలాగే నిల్చోకూడదు. ఆ విధంగా ఉన్నట్లయితే అది మనకి అనారోగ్యానికి దారితీస్తుంది. నెక్స్ట్ పగలు కూడా ఒక గంట నిద్రకు కేటాయించాలి. పగలు కూడా ఒక గంట సేపు అయినా నిద్రపోవాలి. వీలైతే 2 గంటల సేపు కూడా నిద్రపోవచ్చు. నెక్స్ట్ ఎడమ వైపు తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎడమ వైపు తిరిగి పడుకుంటే అది మనకి చాలా మంచిది. ఓకేనా. ఇలా పడుకోవడం వల్ల గర్భాశయ భారం కాళ్ళకు సరఫరా చేసి రక్తనాళాలపై పడకుండా చూస్తుంది. ఇలా పడుకోవడం వల్ల గర్భాశయ భారం అనేది కాళ్ళకు కలగకుండా రక్తనాళాలు బాగా పనిచేసేలాగా చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూత్రాశయంపై పడే ఒత్తిడి వలన యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇక్కడ మనం మూత్రాశయంపై మనకి ఒత్తిడి ఎక్కువ పడుతుందంటే అప్పుడు మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా. అప్పుడు డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. ఎక్కువగా నీరు తాగడం, తరచుగా మూత్ర విసర్జన చేయడం మంచిది. ఎక్కువగా నీరు తాగాలి, అలాగే మూత్ర విసర్జన చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. ఆ విధంగా చేయడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎక్కువగా నీరు అనేది తీసుకుంటూ ఉండాలి. ఓకేనా. ఎక్కువగా వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి వాటర్ తాగకుండా ఉండకూడదు. వీలైనంత వరకు పబ్లిక్ టాయిలెట్లు వాడకండి. పబ్లిక్ టాయిలెట్ అంటే ఏంటి, బయట యూజ్ చేసే టాయిలెట్స్ అనమాట. వీలైనంత వరకు అవి అసలు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల వీలైనంత వరకు మన ఇంట్లోనే వాష్రూమ్ వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ పిండం అవయవ పరిమాణం పూర్తి అయి ఉంటుంది కాబట్టి ఇక బరువులు అనేవి బిడ్డ బరువు అనేది పెరుగుతుంది. పిండం అంతా మొత్తం బాగా డెవలప్ అయిపోతుంది. చివరి 3 నెలల్లో బిడ్డ బరువు పెరగడం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ 3 నెలల్లోనే బిడ్డ టోటల్గా బరువు పెరుగుతుంది. ఓకేనా. చివరి 3 నెలల్లో తల్లుల బరువులు అలాగే ఆకలి కూడా పెరుగుతుంది. ఈ చివరి 3 నెలల్లో మనకి ఫుడ్ అనేది బాగా తింటాము, అలాగే ఆకలి అనేది బాగా అయ్యి పాలు ఇలాంటివి తీసుకుంటే మన బిడ్డ బరువు కూడా బాగా డెవలప్మెంట్ అయ్యి బిడ్డ కూడా బాగా పెరుగుతుంది. ఓకేనా. చివరి 3 నెలలు అయితే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. మన బేబీ డెవలప్మెంట్ అనేది బాగా ఉంటుంది కాబట్టి మంచి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు బిడ్డకి. ఓకేనా. నెక్స్ట్ ఇక తల్లి వయస్సు, ఆరోగ్య స్థితి, ఎత్తు, బరువు, శిశువు బరువు, మాయస్థానం మొదలైన అంశాలు కాన్పు ఎలా అవుతుందో నిర్దేశిస్తాయి. చూడండి, తల్లి యొక్క వయస్సు అంటే ఏంటి, తల్లికి వయసు అనేది అంటే 18 ఏళ్ళ పైన ఉండాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. అలా ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, దాన్ని ఫేస్ చేయగలుగుతాం. కానీ చిన్న వయసులోనే మనకి డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి, చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. అలాగే తల్లి యొక్క ఆరోగ్య స్థితి అంటే మీ తల్లికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మనకి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ఆరోగ్యం బాగా లేకపోతే అప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎత్తు అంటే ఏంటి, పొట్టిగా ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ డెలివరీకి. మరీ పొడవుగా ఉండాలి అట్లా ఏం లేదు. ఎత్తు కూడా కొంచెం డెలివరీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ బరువు కూడా దాని మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. తల్లి ఉండే బరువును బట్టి కూడా మనము అంచనా వేయవచ్చు. ఓకేనా. నెక్స్ట్ శిశువు అనేది మనకి 4 కేజీల కంటే ఎక్కువ ఉందంటే అది అసాధ్యం అండి. డెలివరీ అవ్వడం ఎక్కడో 1% మాత్రమే నార్మల్ అవుతుంది. ఓకేనా. శిశువు యొక్క బరువు అనేది తక్కువగా ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 3.5, 4 లోపల అలా ఉన్నదంటే నార్మల్గా ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్. బరువు కూడా దాని మీద ప్రభావం చూపుతుంది. నెక్స్ట్ ఈ విధంగా తల్లి వయస్సు, ఆరోగ్య స్థితి, ఎత్తు, బరువు, శిశువు యొక్క బరువు, అలాగే మాయ స్థానం కూడా. మాయ అనేది పైన ఉంటే ఒక విధంగాను, కింద ఉంటే ఒక విధంగాను ఇలా కాన్పు అనేది నిర్ధారించబడుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్రపంచంలో
రిమోట్ కంట్రోల్ యుగంలో సాధారణ కానుపు కూడా అసాధారణమే అవుతుంది. మామూలుగా ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇక్కడున్న మన ప్రపంచంలో ఉన్న టెక్నాలజీకి మనకి రిమోట్ కంట్రోల్ అంటే కంట్రోల్ యుగం అనమాట. అంటే మనము ఏం చెప్తే అది జరిగిపోతుందన్నట్టు. ఆ విధంగా ఉన్న దీంట్లో గూడా ఈ యుగంలో కూడా మనకి సాధారణ కాన్పనేది చాలా కష్టమైపోతుంది. నే మాక్సిమం ఆహ్, ముందైతే నార్మలే అయ్యేది అనమాట. ఇప్పుడు ఒక 100%లో కూడా 10% మాత్రమే నార్మల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 80, 90% అంతా సి సెక్షన్ ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. అందువల్ల ఈ చివరి 3 నెలలనేవి ఏ విధంగా ఉంటాది అనేది మనం తెలుసుకున్నాం కదా! ఈ నార్మల్ డెలివరీకి చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అలాగే కష్టం కూడా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మాక్సిమం నార్మల్‌కే ట్రై చేయండి. మనము లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనా? ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ చివరి 3 నెలల్లో నేను ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేశాననేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. 100% రిప్లై అయితే ఇస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్ ఫాలో అవ్వండి. అన్ని ఇన్ఫర్మేషన్ వీడియోసే. థాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్.